నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన కృప, దయ, కనికరాన్ని అనుగ్రహించాడు. దానికి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి సామర్థ్యం ఇచ్చాడు. చూడండి, రూతు గ్రంథం నుంచి 2వ అధ్యాయం 12వ వచనము. యెహోవా నీవు చేసినదంతయో ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద నీవు సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఆయన నీకు ఉత్తరం ఇచ్చును. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనకి దేవుడు కృపనిచ్చాడు, దయనిచ్చాడు. నయోమి కుటుంబం గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. నయోమి ఇప్పుడు మోయాబు స్త్రీ. ఎవరు? రూతు. నయోమేమో అత్తగారు. నయోమి పరిస్థితి, మొగుడు చనిపోయి మాంగారు చనిపోయాడు, తన మర్ది చనిపోయాడు, మగ దిక్కు లేదు. వాళ్ళు మోయాబు నుంచి యెరూషలేముకి వచ్చేశారు. అలా వస్తున్నప్పుడు నయోమి ముసలిది. నయోమికి వయసు అయిపోయింది. రొట్టెల ఇల్లుకైన యేసుక్రీస్తు ఒక యెరూషలేముకి వచ్చేశారు. దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన రెక్కల కింద నిన్ను ఆశ్రయిస్తానని, ఆదరిస్తానని, దయిస్తానని, కరుణిస్తానని. ఇప్పుడు అక్కడ ఎన్నులు ఏరుకోవడానికి ఆ యొక్క బోయేజు సేలో ఎన్నులు ఏరుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు ఇంట్లోకి వచ్చారు, ఇంటికాడ ఉన్నారు, వాళ్ళకి భోజనం కావాలి. ఎన్నులు ఏరుకోవడానికి వెళ్ళారు. ఎన్నులు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు రూతు ఎన్నులు ఏరుకుంటుంది. ఎక్కడ? బోయేజు సేలో ఏరుకుంటుంది. దయతో, దేవుని దయ ఎప్పుడైతే ఆవిడ మీదకి వచ్చిందో అక్కడ యవ్వనస్తుడు బోయేజుతో ఏమని చెప్తున్నారంటే, అయ్యా, ఆవిడ మోయాబు స్త్రీ, నయోమి ఇంటికి వచ్చారు. నయోమికి కోళ్ళు, నయోమికి ఎంత ఉపచారం చేస్తుందయ్యా, నయోమిని ఎంత బంగారంగా చూసుకుంటుందయ్యా. యవ్వనస్తురాలైనప్పటికీ తన అత్తగారిని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అని బోయేజుకి చెప్పారు. బోయేజు అన్నాడు, యవ్వనస్తులకి ఎదిరించాడు. చూడండి, ఆవిడ ఇక్కడే ఏరుకోనివ్వండి, ఏ ఒక్క సేలోకి ఏరుకోనివ్వద్దు అని చెప్పి ఎన్నులు ఏరుకుంటున్న ఆవిడికి మంచినీళ్ళు ఇచ్చి, అన్ని ఆదరణ ఇచ్చి, ఆప్యాయత ఇచ్చి, ప్రేమ ఇచ్చి. అవును, యవ్వనస్తులు ఏమంటారు? ఏం పిల్ల, ఎక్కడి నుంచి వచ్చావు, నడో అంటారు. అలా అనకుండా ప్రేమతో వారిని రిసీవ్డ్ చేసుకున్నప్పుడు, ఏరుకుంటున్న ఆవిడికి గౌరవం ఇచ్చినప్పుడు, దేవుని దయ వారి మీదకి ఆ యొక్క రూతు మీద ఉన్నప్పుడు, ఆల్రెడీ బోయేజు ఎంటర్ అయిపోయాడు. బోయేజు చెప్పాడు. బోయేజు చెప్పగానే బోయేజు హెచ్చరించాడు. అధికారం వచ్చేసింది. అధికారం ఎప్పుడైతే వచ్చిందో ఆ అధికారాన్ని రిసీవ్ చేసుకుని, కొన్ని కుండలో నీళ్లు తీసుకుని, పేలాలు తీసుకుని తిని మళ్ళీ ఏరుకుంటున్నప్పుడు సాయంత్రం అయ్యింది. ఇంటికి వచ్చింది. వచ్చింది. అమ్మా, నీ ప్రయాణం ఎలా జరిగింది? ఎండలో పడిపోయావా? ఎవరి చేలో నువ్వు ఎన్నులు ఏరుకున్నావు అని ఎన్ని వివరాలు అడుగుతున్నప్పుడు మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు, వివరాలు అడుగుతాడు. ఈరోజు ఏం చేసావు? ఈరోజు 10 గంటలకు ఏం చేసావు, 11 గంటలకు ఏం చేసావు, 12 గంటలకు ఏం చేసావు, 1 గంటకి ఏం చేసావు, 5 గంటలకు ఏం చేసావు అని మనము లెక్క
లెక్క అప్పచెప్పవలసిన వారిమై ఉన్నాం. ఉత్తర భారతదేశం కోసం నీకు భారం ఉందా? దక్షిణ భారత కోసం నీకు భారం ఉందా? ఒరిస్సా దేశం కోసం అక్కడ పడుతున్న పాట్లు, వాళ్ళు తిని ఆహారము, డ్రగ్స్, వాళ్ళు ఎంతగా నాశనం అయిపోతున్నారు. నా ప్రజలు నాశనం అయిపోతున్నారు. కర్ణాటకలో, రాజస్థాన్లో, అస్సాంలో, ఉత్తర భారతదేశం అంతా అట్టుడికిపోతుంది. యాంటీ కన్వర్షన్ బిల్లు వచ్చేసి ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. భారం ఉందా? ఇలా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాను కదా అని దేవుడు ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు. ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఏ గంటకి ఏం చేసావు, ఏ గంటకి ఏం చేయబోతున్నావు, ఎలా చేస్తాను అని అడిగినప్పుడు మనం తల దుంచుకోవాల్సి రోజు వస్తుంది. మైల్ రాయ దాటిపోతుంది. బర్త్డేలు వచ్చేస్తున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, గంటలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. నయమి రూతును అడిగినట్లు మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్క చెప్పాలి, ఆ వివరించాలి, దేవుడికి వివరించాలి. దేవుడి దగ్గర తలంచుకుంటే కుదరదు. దేవుడికి లెక్క అప్పు చెప్పాలి. అలా లెక్క అప్పు చెప్పినప్పుడు దేవుడు బడా నమ్మకమైన మంచి దాసుడా. ఆదరణ దొరికింది ఎవరికి? రూతుకి. ఆప్యాయత దొరికింది. ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, దయ దొరికిన ఈ రూతు ఏమంటుందంటే, అమ్మా ఇన్ని గంటలకి ఇలాగా నేను ఇల్లేరుకున్నాను, బోయొచ్చాడు, యవ్వనస్తులు ఆదరించారు, దేవుడు దయ దొరికింది, ఇక్కడ ఏరుకోమన్నారు, వాళ్ళు ప్రేమతోనే అడిగారు, ప్రేమతోనే మాట్లాడారు. ఏరుకునేటప్పటికి బోయేజ్ వచ్చాడు. బోయేజ్ సేలో నేను ఏరుకుంటే ఇక్కడే ఏరుకో, ఏ సేలోకి వెళ్ళొద్దు, నా పని వాళ్ళు వెనకాల నువ్వు ఉండన్నాడు, నాతో మాట్లాడాడు అని చెబుతుంటే, ఊరుకో పిల్ల, ఆ బోయేజ్ ఎవరనుకున్నావు? మన బంధు, నేను మాట్లాడతానుండు అని మాట్లాడి తన బంధువులతో మాట్లాడినప్పుడు అది బోయేజ్కే, నేను పెళ్లి చేసుకోలేను, నా స్వాస్థ్యం పోగొట్టుకుంటానేమో అని ఇంకొక బంధువుడు అంటే, ఇప్పుడు బోయేజే దగ్గరుండి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకుంటే చూసారా వాగ్దానం ఏం చేసింది? ఆయన రెక్కల కింద నిన్ను భద్రపరుస్తాడు, ఆయన రెక్కల కింద నిన్ను భద్రపరుస్తాడు. ఇప్పుడు యేసు క్రీస్తు వంశావళిలోకి వచ్చేసింది. సల్మాన్ రాహాబుని పెళ్లి చేసుకున్న సల్మాన్ కొడుకే ఈ బోయేజ్. రాహాబు వేశ్య అండి, వేశ్య కొడుకే ఈ బోయేజ్. ఇప్పుడు ఈ వంశావళిలోని రూతు కూడా కలిసింది. రూతుకి ఆదరణ ఉందా, ఆప్యాయత ఉందా? మోయాబు స్త్రీ అనేక మంది ఎలాగ పాడైపోతున్నారు. బోర్డు బ్యాక్గ్రౌండ్లుండి విస్తరించినప్పటికీ దేవుని మాట, వాగ్దానం, దేవుని దయ, దేవుని కరుణ ఉంది. ఇప్పుడు బోయేజుని పెళ్లి చేసుకుంది. బోయేజుని పెళ్లి చేసుకుని యేసుక్రీస్తు వంశంలో స్థిరస్థాయిగా నిలబడిపోయింది. ఇలా స్థిరస్థాయిగా నిలబడిపోయిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, నువ్వు స్థిరత్వం నీకున్నదా? నీకు వాగ్దానం నీకున్నదా? దర్శనం నీకున్నదా? దేవుని కృప నీకున్నదా? దేవుని దయ నీకున్నదా? నీవు వాగ్దానం పట్టుకుని గురి యొద్దకే పరిగెడుతున్నావా? దేవుడి వంశావళిలో యుగయుగాలు దేవుణ్ణి ఆరాధించేలాగా నువ్వు ఉన్నావా? ఉన్న సమయాన్ని పాడు చేసుకుంటున్నావా? సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్పాడు. అలాగే ఒక్కసారి వాగ్దానాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 12వ వచనము. యెహోవా నీవు చేసిన దాన్ని ప్రతిఫలం ఇచ్చును. ఎవరు ఏం చేశారు? అతని ప్రేమతో చూసుకున్నదా
రూతు. నీవు చేసిన దానికి ఏమంటున్నారు? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేసుకున్నదే నీకు వస్తుంది. గోతులు తీస్తే గోతులు వస్తాయి, మంచి చేస్తే మంచిది వస్తుంది. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆయన ఉత్తరం ఇచ్చును. అందుకు నా ఏలినవాడా, నేను నీ పనికత్తుల్లో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి, నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. చూడండి ఎంత పీస్ఫుల్ మాటలు అక్కడ. నా ఏలినవాడా, నీ కటాక్షము నా మీద నేనెవరో తెలియదు నీకు. అవునండి, ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తే చంపేస్తాడు, కానీ దయ కలిగింది. అక్కడ యుద్ధము ఎవరి వైపు వచ్చింది? హామాను 10 మంది కుమారులు చనిపోవడానికి ఒక్కసారి నిర్ణయం తీసుకుంది. హామాను చనిపోవడానికి ఒక్కసారి నిర్ణయం తీసుకుంది. తన వంశం అంతా కూడా నాశనం అయిపోతున్నప్పుడు, రాజ్యం అంతా కూడా నాశనం అయిపోతున్నప్పుడు ఎస్తేరు యొక్క జీవితము ఎలా కట్టబడిందో, రూతు ఒక జీవితము అలా కట్టబడినట్టు మన జీవితాలు, మన ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటివైనా కావచ్చు, ఆ 15 రాష్ట్రాలు ఎలాంటివైనా కావచ్చు, ఎలాంటి కేసులైనా ఉండొచ్చు, యాంటీ కన్వర్షన్ బిల్ జీవితంలో ఎవరు మార్చలేకపోవచ్చు. కానీ దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు ద్వారాలు తెరుస్తాడు. రక్షణ సునాద సువార్తను ప్రబలిస్తావు, వారందరూ రక్షించబడతారు. మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించబడుతుంది. రూతుకి నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు నీవు ఈరోజు ఉత్తర భారతదేశం గురించి, దక్షిణ భారతదేశం గురించి, భారతదేశం గురించి ప్రార్థన చేసినప్పుడు, నీ హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు. నీ యొక్క స్థితిగతులు మార్చే దేవుడు ఉన్నాడు. ఎస్తేరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది, రూతు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది, అలాంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కొని ముందుకు నడిపిస్తాడు దేవుడు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన. అవును తండ్రి, మాకు సంపూర్ణమైన బహుమానం కావాలి. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు నాకు బహుమానం ఇచ్చావు తండ్రి. అవును నాయన తండ్రి, నీ పనికత్తుల్లో ఒకదాన్ని కాపోయినా, అవును తండ్రి, మేము ఒకదాన్ని కాపోయాము ఇప్పటికీ. అయినా ప్రభావ మనం ఎన్నిక లేనప్పటికీ మనం ఆదరించావు, కృపచూపావు, రక్షించావు, దీవించావు, ఆశ్రయించావు, బలపరిచావు, స్థిరపరిచావు, సిద్ధపరిచావు. నీ రక్తంలో కడిగావు, నీ ఆత్మతో నింపు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, మనం బలపరిచావు, మాతో ఉన్నావు, మాలో ఉన్నావు. నీకు స్తోత్రాలు, 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 స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.